వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉత్తరాఖండ్లోని ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో పవిత్రతను కాపాడే దిశగానే ఇప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అంటే బీకేటీసీ ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయాల్లోకి కేవలం హిందువుల్ని మాత్రమే అనుమతించాలి అనే తీర్మానాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఇప్పుడు కమిటీ కూడా ప్రాథమికంగా ఆమోదించింది. అయితే రీసెంట్గా జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయానికైతే ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బద్రీనాథ్, కేదార్నాథ్లతో పాటుగా చుట్టూ ఉండే గంగోత్రి, ముగ్భా వంటి పవిత్ర క్షేత్రాలు సహా బీకేటీసీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో కూడా హిందువుల ప్రవేశంపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని ఈ తీర్మానంలో స్పష్టంగా ప్రతిపాదించారు. అయితే సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించడమే ప్రత్యేక ఎజెండా. ఆలయాల ఆధ్యాత్మికతని కాపాడటం, వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆచారాలకి భంగం కలగకుండా చూడటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కమిటీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికైతే ఈ తీర్మానం ప్రాథమిక దశలోనే ఉంది. అయినా కూడా త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో దీన్ని అధికారికంగా ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ ఆ సమావేశంలో గనక బోర్డు ఆమోదం లభించినట్లయితే వెంటనే ఈ నిబంధనను పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద భక్తుల ఐడెంటిటీని పరిశీలించి మాత్రమే లోనికి అనుమతించే విధానం అమల్లోకి రావచ్చని సమాచారం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు గత కొన్నేళ్లుగా కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాదు, పర్యాటక ఆకర్షణగా కూడా మారిపోతున్నాయి. అయితే ఈ ఆందోళనే భక్తుల్లో ఉంది. సాధువుల నుంచి కూడా ఎక్కువగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, విపరీతమైన రద్దీ, ఫోటోగ్రఫీ, వీడియోల పేరుతో జరుగుతున్న హంగామా వల్లే ఆలయాల ఆధ్యాత్మికత వాతావరణానికి భంగం కలుగుతోందని కూడా చెప్తున్నారు వాళ్ళంతా. మరి ఈ నేపథ్యంలో ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా కాకుండా శుద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలుగా కొనసాగించాలి అనే ఉద్దేశంతోనే కమిటీ ఈ కట్ట నిర్ణయం వైపు అడుగులేస్తుందని చెబుతున్నారు. అయితే సనాతన సంప్రదాయాల ప్రకారం ఆలయ ఆచారాలు, నియమాలు, విధి విధానాలను గౌరవించే భక్తులకే ప్రవేశం ఉండాలి అన్న భావన కూడా ఈ తీర్మానానికి బలంగా ఉంది. అయితే మరొకవైపు ఈ నిర్ణయం అమలైతే గనక దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, సమానత్వం వంటి అంశాలు ముందుకొచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే ఆలయాలు ప్రత్యేక మత విశ్వాసాలకు సంబంధించినవే కాబట్టి వేరే వాటికి మేము ఎటువంటి స్కోప్ ఇవ్వమని అంటున్నారు. అయితే వాటి సంప్రదాయాలను కాపాడే హక్కు దేవస్థానాలకు ఉందని కూడా మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరొకవైపు ఆలయాల పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరీక్షించాలంటే కనుక ఇలాంటి నిర్ణయాలు అవసరమే అని అనేక మంది భక్తులు కూడా ఈ తీర్మానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతిస్తున్నారు. మరి ఈ నిర్ణయం ఉత్తరాఖండ్లోని ఇతర ఆలయాల వైపు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని దేవస్థానాలు ఓన్లీ హిందువులకే అలౌ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి నిబంధనలను వాళ్ళు పరిశీలించే అవకాశం ఉందని కొన్ని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రీయంతో పాటు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక, న్యాయపరమైన చర్చలకు దారితీసే కీలక మలుపుగా మారే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆమోదం పొందిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మాత్రం చూడాల్సిందే. మరి దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.